తెలంగాణలో నల్గొండ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నల్గొండలో బీజేపీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య విజయం దిశగా సాగుతున్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులున్నారు. అంతర్గతంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. మరోవైపు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రేపు సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో నల్గొండ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నల్గొండలో బీజేపీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య విజయం దిశగా సాగుతున్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఎలా చూడాలి? ఎందుకు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి? ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం 1, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. ప్రధానంగా టీచర్స్ ఎమ్మెల్సీ చాలా తక్కువ ఓట్లుంటాయి, 25,000 ఓట్లుంటాయి. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 25,000 ఓట్లు పోలాయి. అదేవిధంగా కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 25,000 ఓట్లు పోలాయి. నిజానికైతే ఇప్పటి వరకు ఆ కౌంటింగ్ పూర్తి కావాలి, కానీ జాప్యం జరుగుతుంది. నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఫలితం కొద్దిసేపట్లో వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు, దూరంగా ఉంది. బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. కేవలం బీజేపీ మాత్రమే తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. సర్వోత్తమరెడ్డిని, ఆయన పీఆర్టీలో చాలా సుదీర్ఘకాలం పనిచేశారు, ఆయనకు మద్దతు ప్రకటించింది. అఫీషియల్గా తమ అభ్యర్థి అంటూ కూడా బీజేపీ ప్రచారం చేసింది. కానీ ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పటికే అతను 4 అభ్యర్థులు మిగిలి ఉన్నారు ఎలిమినేట్ కాకుండా. అందులో కూడా సర్వోత్తమరెడ్డి లేరు. ఇప్పటికే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. పీఆర్టీయూకి సంబంధించి ఆయన పీఆర్టీ లీడర్ ఇంకొక అతను శ్రీపాల్ రెడ్డి అతను బరిలో ఉన్నారు. ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పూల రవీందర్ కూడా ఉన్నారు, ఇంకా హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, నర్సిరెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. సో ఇంకా 4 మాత్రమే మిగిలి ఉన్నారు. అవుట్ ఆఫ్ 19 క్యాండిడేట్స్లో 4 మిగిలి ఉన్నారు. ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ పోతుంటారు. అందులో ఇక 3 అభ్యర్థులు ఎలిమినేట్ అయితే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించే క్రమంలోనే అనుకున్న నిర్దేశించిన కోట అంటే మొత్తం 25,000 ఓట్లలో మొత్తం పోలైన ఓట్లలో సగానికి కన్నా 1 ఓటు ఎక్కువ రావాలి. సో 12,000కు పైగా ఓట్లు ఏ అభ్యర్థికి వస్తాయో, 12,501 ఓట్లు ఏ అభ్యర్థికి వస్తాయో ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అది కూడా నిర్దేశించిన వాట అందరూ కూడా ఎలిమినేట్ అయిన క్రమంలో 3 ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కోటా పూర్తి కాకుండా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో మొత్తం ఇప్పటికే 15 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. అందులో బీజేపీ బలపరిచిన సర్వోత్తమరెడ్డి ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఇక కేవలం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రస్తుతానికి ఎలిమినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్నారు. శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నర్సిరెడ్డి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీ స్థానం ఆయనది ఖాళీ అయినందునే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. సో ఆయన కూడా ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పటికన్నీ ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఇప్పటికున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కనుక చూస్తే శ్రీపాల్ రెడ్డి కొంత ఆధిక్యతలో ఉన్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పోటీ చేయలేదు. కేవలం ఒక బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. ఆ అభ్యర్థి కూడా ఎలిమినేట్ అయ్యారు, ఆ బరిలో లేరు. కానీ ఇప్పుడు ఎవరైతే బరిలో ఉన్నారో ఈ 4 అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నారో వాళ్ళ 4లో ఎవరు కూడా ఏ పార్టీ మద్దతుతో ఉన్నవారు కాదు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఉన్నారు. నల్గొండకు సంబంధించి ఎవరు గెలిచినా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు మాత్రమే నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ పట్టభద్రుల
నియోజకవర్గానికి వస్తే అది తీవ్ర జాప్యం జరుగుతుంది. 40,000కు పైగా ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నట్లు సమాచారం. 2,50,000 పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకుంటే అందులో 40,000 మంది ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ చెల్లని ఓట్లుగా పరిగణించారు. చెల్లని ఓట్లు ఇంత పెద్ద మొత్తంలో ఉండడాన్ని చాలామంది పోలింగ్ అధికారులు కానీ ఎన్నికల కమిషన్ కానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన చైతన్యం తీసుకురాకపోవడం, ఏ విధంగా ఓటు వేయాలి, గ్రాడ్యుయేట్లు ఏ విధంగా ఓటు వేస్తే తమ ఓటు చెల్లుతుందనేది అవేర్నెస్ తీసుకురాకపోవడం మూలంగానే 40,000 ఓట్లకు పైగా చెల్లలేదని తెలుస్తుంది. పట్టభద్రులు చాలామంది ఆడ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా అభ్యర్థిని బరిలోకి దించింది. నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించి ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఏ ఎమ్మెల్సీకి కూడా ప్రచారంలోకి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి నేరుగా ఆయన 3 జిల్లాల్లో పర్యటించి తమ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కూడా ఆయన ప్రచారం చేశారు. ఇక బీజేపీ కూడా సీరియస్గా తీసుకుంది. మల్కా కుమ్రయ్య పల్లవి విద్యా సంస్థలకు సంబంధించిన మల్కా కుమ్రయ్యని టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పెట్టింది. అదేవిధంగా అంజిరెడ్డిని బీజేపీ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి పెట్టింది. సో ఇద్దరు బీజేపీ అభ్యర్థులను కూడా సీరియస్గా తీసుకున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా రెండు కూడా తమకు వస్తాయనే విశ్వాసంతో బీజేపీ కూడా తీవ్రమైన ప్రచారం చేసింది. కానీ పట్టభద్రుల నియోజకవర్గం జాప్యం జరిగే అవకాశం ఉన్నా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ ఖాతాలోకి వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మల్కా కుమ్రయ్య ఆధిక్యతలో ఉన్నారు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి. ఇక్కడ కూడా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కరీంనగర్కి సంబంధించి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరిని కూడా అభ్యర్థులను తమ మద్దతుతో బరిలోకి దించలేదు. కేవలం ఎవరైతే పీఆర్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళు మాత్రమే నిల్చున్నారు. మల్కా కుమ్రయ్య బీజేపీ అభ్యర్థిగా నిల్చుకున్నారు. వంగ మహేందర్ రెడ్డి పీఆర్టీకి సంబంధించిన లీడర్, ఆయన కూడా బరిలో ఉన్నారు. టీపీటీఎఫ్కి సంబంధించిన అశోక్ కుమార్, ఈ ముగ్గురు కూడా సీరియస్గా బరిలో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇటు కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు ప్రకటించలేదు. కేవలం బీజేపీ తమ అభ్యర్థిని మల్కా కుమ్రయ్యను బరిలోకి దింపింది. ఆ ఒక్క స్థానం మల్కా కుమ్రయ్య విజయం దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అయితే కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి, బీజేపీ తరఫున అంజిరెడ్డి, ప్రసన్న, హరికృష్ణ, బీఎస్పీ తరఫున ఆయన బరిలోకి దిగారు. బీఎస్పీ తరఫున అభ్యర్థి బరిలోకి దిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ కాస్త లోపాయికారిగా అంతర్గతంగా అతనికి ఓట్లు వేయమని చెప్పినట్లు కొంత సమాచారం ఉంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేసింది. సో ఇక్కడ సీరియస్గానే పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, బీజేపీ తీసుకుంది. ఈ కౌంటింగ్ ఫలితం రావడానికి రేపు సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 40,000 ఓట్లు చెల్లలేదు. మిగతా ఓట్లు లెక్కించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కట్టలు కట్టారు. 13 టేబుల్స్ మీద లెక్కింపు పూర్తి ప్రక్రియ కొనసాగాలంటే కనీసం రేపు సాయంత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడానికే రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో నిర్దేశించిన కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగవలసి ఉంటుంది. ఇంకా కౌంటింగ్ తీవ్రమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు చెల్లలేదు, ఆ చెల్లని ఓట్లు ఎవరికి నష్టం జరుగుతాయి, ఆ నష్టం ఎవరికి అవుతుంది, గెలుస్తామనుకున్న అభ్యర్థుల తలరాతలు తలకిందులయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పట్టభద్రులకు సరైన చైతన్యం తీసుకురావడంలో ఎలక్షన్ కమిషన్ విఫలం కావడం మూలంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానంలో కరీంనగర్కు సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన ఫలితం రేపటి వరకు మనం వేచి చూడాల్సి వస్తుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థి కుమ్రయ్య ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అదేవిధంగా నల్గొండ స్థానం విషయంలో కూడా ఆధిక్యత అయితే కొనసాగుతుంది. శ్రీపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి, అక్కడ బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆయన ఎలిమినేట్ అయ్యారు. అక్కడ బీజేపీ అనుకున్న వ్యూహం ఫలించలేదు. ఆయన ఇప్పటికే ఎలిమినేట్ అయిన నేపథ్యంలో ఇక ఫలితం కోసం వేచి చూస్తున్నారు. శ్రీపాల్ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయన పీఆర్టీ లీడర్ అయినప్పటికీ ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేశారు. కుమ్రయ్య బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆయన కుమ్రయ్య బీజేపీ అభ్యర్థి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ ఎలిమినేట్ అయింది. నల్గొండలో ఒక అభ్యర్థి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్యే స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రమేష్.